దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరిని కరుణిస్తారో, ఏ వర్గాలపై వరాల జల్లు కురిపిస్తారోననే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు నిత్యం వాడే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేలా చూడాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఏ వర్గాల ప్రజలు బడ్జెట్లో ఏం ఆశిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నిటి కూడా వెంటనే రాబట్టండి. ఇక్కడ అమరావతికి రావాల్సిన బడ్జెట్ గత ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు, కానీ అది కేవలం అప్పు కూడా ఇంతవరకు రావాల. ప్రత్యేక హోదా విషయం వెంటనే ఏదో ఒకటి తేల్చి చెప్పి ప్రత్యేక హోదాని అమలుపరచాలి. ఇంత నాశనం చేస్తున్న అసమర్థత ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు మా రాష్ట్రానికి హక్కు ఇస్తారా లేదా, మీ సంగతి తేల్చాల్సిందే అని అడగాల్సింది పోయి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ఉపసంహరించుకొచ్చే బీజేపీ పడిపోతుంది, కానీ ఎందుకు నువ్వు బెదిరించట్లేదు? ఆంధ్రప్రదేశ్కి సెజ్ రూపంలో కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంచెం కొత్తగా కేటాయింపులు, అమరావతి డెవలప్మెంట్ కోసం ఇంకొంత ఇన్కమ్, అవన్నీ కొంత ఫెసిలిటీస్ ఇస్తే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఎంఎస్ఎంఈ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు ఇవన్నీ కూడా మనకు ఎంకరేజ్ చేస్తే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్తో పాటు జనాలకి ఎంప్లాయ్మెంట్ కూడా రావడానికి ఎంతో ఉపయోగం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా జేఈ మెయిన్స్ ఇవన్నీ చూస్తున్నాం. మనం చూసేటప్పుడు ఏంటంటే మన సిలబస్లు కూడా ఇండియా సిలబస్లు ఎట్లయితే ఉన్నాయో ఆ మెయిన్స్ తగ్గట్టుగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ సబ్జెక్టులని నేర్పించిస్తే బాగుంటుంది. ఆ సిస్టమ్ కూడా, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మౌలికమైనటువంటి సమస్య ఏంటంటే ప్రైవేటీకరణ. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పబాకండి, దీనికి అవసరమైన సొంత గనులు కేటాయించండి. దానికి అప్పులు పెరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతులే. కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య గనులు కేటాయించడం ద్వారా లాభాల్లోకి ఇది పరిగెడుతుంది.